ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని అన్నారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలిచి తీరుతుందన్నారు. ఎంఐఎంతో కలుపుకుని కాంగ్రెస్ 300 డివిజన్లలో ఉందని అన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరుగుతున్నానన్నారు. దానం నాగేందర్ హాట్ కమెంట్స్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. 300 మీరే గెలవాలి, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ అందిస్తారు. వంశీ, సుంత అటు ఏదైతే దానం నాగేందర్ ఆఫ్ కామెంట్స్ చేశారని కూడా చెప్పాలి. ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయం పైన ప్రధానంగా వ్యాఖ్యానించడం చాలా ఆసక్తి రేకెత్తించిందని కూడా చెప్పాలి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో పాటు హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతూ అంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్ లో గెలుస్తుంది అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అంటూ కూడా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లను తిరుగుతా కాంగ్రెస్ పథకాలకు ప్రజలకు వివరిస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రకంగా రాజకీయంగా ఏదైతే ఒకంత ఉత్కంఠ నెలకొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం పైన స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. మరో పక్క ఇదే అంశం పైన హైకోర్టుకు వెళ్దామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇలాంటి సమయంలోనే అటు దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ ఒకంత ఆసక్తిని రేకెత్తిస్తుందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఫిరాయింపు విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ ఆదేశించడం, స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా జరగడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీ మారలేదంటూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టించిన విషయం కావచ్చు, అనేక అంశాలను కూడా మనం చూస్తా ఉన్నాము. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రాలేదంటూ కూడా వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో దానం నాగేందర్ ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక రకంగా సంచలనంగానే మనం చెప్పవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే ఏదైతే హైకోర్టుకు కూడా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా దానం నాగేందర్ వారికి ఆధారం ఇచ్చినట్టుగానే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రధానంగా దాంతో పాటుగా తాను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీ పరిధి విస్తరించినటువంటి నేపథ్యంలో ఓఆర్ఆర్ లోపల వరకు కూడా హైదరాబాద్ విస్తరించినటువంటి నేపథ్యంలో 300 డివిజన్లను తాను తిరుగుతానని, దాంతో పాటుగా ఈ 300 డివిజన్ లో కూడా జిహెచ్ఎంసీ బాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బాగా వేయబోతుంది అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందంటూ కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆన్ రికార్డ్ లో ఆయన ఖచ్చితంగా మీడియా ముఖంగా కూడా తాను ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి దానం నాగేందర్ భవిష్యత్తులో ఏమైనా రాజీనామా చేయబోతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మరోసారి కోర్టుకు వెళ్లి ఈ ఆధారాన్ని సమర్పించి సస్పెండ్ చేపిస్తారా ఏదని ఒక ఇంత మాత్రం ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే దానం నాగేందర్ బహిరంగంగానే మాట్లాడేటువంటి నేపథ్యంలో రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఆయన ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ఏదైతే
ని ప్రజెంట్ పాదయాత్ర పేరుతోటి కూడా తిరుగుతా ఉన్నారు. రోజుకొక వార్డు తరఫున కూడా ఆయన తిరుగుతా ఉన్నారు. దాంతో పాటుగా అన్ని డివిజన్లను ఏదైతే కేవలం ఖైరతాబాద్ కి పరిమితం కాకుండా అన్ని డివిజన్లలో కూడా తాను తిరగబోతున్నట్టు కూడా 300 డివిజన్లలో తాను తిరుగుతానని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో గెలిపించి తిరుగుతా అంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే వంశీ మీరు అంటున్నట్లు 300 డివిజన్లలో ఇప్పుడు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు దానం అంటే కూడా ఇంకో 2-3 రోజుల్లో ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ ప్రయత్నాలన్న ఊహాగానాలు కూడా ఒకవైపు వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన క్లారిటీస్ ఏంటి? అవును, ఖచ్చితంగా ఏదైతే దానం నాగేందర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన బాహటంగానే చెప్పారు. ఏదైతే తాను ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు అనేది ఒక రకంగా ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఫిరాయింపుకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తాము పార్టీ మారలేదంటూ కూడా బయటకు వచ్చి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కానీ దానం నాగేందర్ మాత్రం తాను ఎవ్వరు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా వారు వ్యాఖ్యానించడం అనేది ఖచ్చితంగా వారు త్వరలోనే రాజీనామా చేయబోతున్నారు అనే దానికి చాలా బలంగా ఏదైతే అనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారా అని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ పరంగా చూసుకుంటే మాత్రం జిహెచ్ఎంసీ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ వద్ద కూడా ఉన్నాయి. ఇదే అంశం పైన ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద రేపు హైకోర్టుకు కనుక వెళ్తే కనుక కొంత కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ కూడా చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో కూడా దానం నాగేందర్ ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా తన త్వరలోనే ఎన్నికకు వెళ్ళబోతున్నట్టు అనేది మాత్రం ఒక సంకేతం ఇచ్చారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు మరో 3 సంవత్సరాలు ఉండగానే దానం నాగేందర్ ప్రజెంట్ ఖైరతాబాద్ లోని ప్రతి వార్డును కావచ్చు తిరగాలి, ప్రతి డివిజన్ ని తిరగాలని నిర్ణయించుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లలో తిరుగుతా ఉన్నారు. దాంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో కూడా హైదరాబాద్ మొత్తం కూడా తిరుగుతాను అని చెప్పిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ మాత్రం ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అంటూ ఒక ఇండైరెక్ట్ గా ఒక సంకేతం ఇచ్చినట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వంశీ మరోపక్క అటు మొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆల్రెడీ ఆధారాలు లేవని క్లియర్ చెప్పారు. ఆ తర్వాత ఇంతవరకు రాజీనామా చేయలేదు దానం నాగేందర్. కానీ ఇప్పుడైతే క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది ఆయన నోటితోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు కూడా ఈ రకంగా ఒప్పుకోవడం పట్ల ఇప్పుడు ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఈ విషయంలో బీఆర్ఎస్ సీరియస్ గా దీనికి హైకోర్టుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా రాజీనామా కంటే మునుపే? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న మనం బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తోడు కూడా మాట్లాడితే రానున్నటువంటి రోజుల్లో హైకోర్టుకు వెళ్ళబోతా ఉన్నాము. మరికొన్ని ఆధారాలు స్పీకర్ తీర్పు అనేది చాలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. తాము సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే సమర్పించాలి అటు హైకోర్టుకి సమర్పించి ఏదైతే కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాము, ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కోర్టే నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఆ రకంగానే తాము కూడా హైకోర్టుకు వెళ్తాము, ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఏదైతే కోర్టులో ద్వారానే తేల్చుకుంటామంటే కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇలాంటి సందర్భంలో స్పీకర్ డెసిషన్ వచ్చిన తర్వాత దానం నాగేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక రకంగా రాజకీయంగా సంచలనంగానే చెప్పొచ్చు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి స్వయాన తానే ఆధారాలు అందించినట్టు కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తో గెలిచినటువంటి దానం నాగేందర్ ప్రజెంట్ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకు తనకు తెలియదు కాదంటూ మాట్లాడడం వల్ల ఖచ్చితంగా తాను ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తను ఏదైతే ఇండైరెక్ట్ గా సంకేతం కూడా ఇవ్వడం జరిగింది, త్వరలో నేను రాజీనామా చేయబోతున్నా అంటూ కూడా చెప్పకనే చెప్పారనేది కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు? ఇప్పుడు ఏ పార్టీకి ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి పార్టీ పరంగా? కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. మీరు ఏ పార్టీలో ఉన్నారంటారు?
మీరు ఇప్పుడు జయనగర్కి వస్తుంది కాబట్టి ఇది కూడా ఆ ఎస్టిమేషన్ రోడ్ వర్క్ వెళ్ళిపోతారు అట్లా అని జయనగర్ మొత్తం పెట్టు